శ్రీనివాస్ నగర్లో నేను ఉంటున్నాను. శ్రీనివాస్ దగ్గరలో ఉన్న ఎర్ర గోపి గారి వారి భార్య పేరు మీద ఉన్న ఎర్ర శైలజ గారి పేరు మీద ఉన్న భూమిని నా భార్య అయిన పద్మ రమాదేవి పేరు మీద నేను కొనుగోలు చేసి వాళ్ళు నాకు రిజిస్టర్ చేశారు. దానికి సంబంధించిన డాక్యుమెంట్ ఇది. దీనికి సంబంధించిన లింక్ డాక్యుమెంట్ ఇది. ఈ రెండింటికి సంబంధించిన గవర్నమెంట్ ఇచ్చిన పాస్బుక్లు. ఎకరం 13 గుంటల భూమి. ఇది నేను కొన్న తర్వాత కూడా ఆ ల్యాండ్ మీదకి నన్ను పోనివ్వలేదు. మరి కొద్ది రోజుల తర్వాత నీ డబ్బులు నీకు ఇస్తా, నేను భూమి మీదకి పోనివ్వను అని భయభ్రాంతులను రోజుకు భయభ్రాంతులు చేసేవాడు. ఆ భయభ్రాంతులకి నేను తట్టుకోలేక నా డబ్బులు నాకు ఇవ్వు లేదా భూమి అయినా అప్పచెప్పు అని నేను గట్టిగా అడగడం జరిగింది. మళ్ళీ కొద్ది రోజుల తర్వాత నా పెద్ద పాప మ్యారేజ్ ఉంది, నాకు డబ్బులు ఇస్తావా ల్యాండ్ అప్పచెప్పస్తావా అని గట్టిగా అడగడం జరిగింది. అప్పుడు నా దగ్గర డబ్బులు లేవు, నువ్వు అమ్ముకో అంటే నేను వేరే అతనికి భూమి అమ్మడం జరిగింది. అప్పుడు అమ్మినప్పుడు తను చేయించుకున్న రిజిస్ట్రేషన్ ఇది. దాని తాలూకు పాస్బుక్, దాని తాలూకు సర్వే నెంబర్లు ప్లస్ ఎకరం 13 గుంటలు. దీని తర్వాత అయినాక కొన్న అతన్ని కూడా భూమి మీదకి కొనివ్వలేదు. మళ్ళీ అదే రకంగా భయభ్రాంతులకు గురి చేసుకుంటూ ఎప్పటికైనా నీ డబ్బులు నీకే ఇస్తాను, భూమి మాత్రం నీకు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇవ్వలు అని ఏ రోజుకు ఆ రోజు నన్ను భయభ్రాంతులు చేస్తూ ఉండేవాడు. ఆ క్రమంలో 1 సంవత్సరం తర్వాత నాకు కూడా ఆరోగ్యం లేక హార్ట్ ప్రాబ్లం వచ్చింది. దాని విషయంలో ఎన్నోసార్లు పలుమార్లు పెద్ద మనుషులతోనే అడిగించాను, అయినా కానీ స్పందన లేకుండా ఉండే. నేను డాక్టర్ గారు కొద్ది రోజుల తర్వాత కూడా మీరు టెన్షన్ పడొద్దంటే నేను ఓపిక పెట్టాను. మొన్న 2000 ఆయనకు ల్యాండ్ అప్పచెప్పడానికి పోయినప్పుడు ఆయన రానియకపోతే ఆ క్రమంలో నేను కోర్టుకు ఇంజక్షన్ ఆర్డర్ కొరకు పోవడం జరిగింది. తాను కూడా వేరే ఏదో చిత్తు కాగితాలు లాంటి ఏదో డాక్యుమెంట్లు, పనికిరాని డాక్యుమెంట్లు దాంట్లో వేసి నన్ను కోర్టుకు లాగాడు. నేను కూడా లోక్ అదాలత్లో అదనంగా పెద్ద మనుషుల సమక్షంలో లోక్ అదాలత్లో సెటిల్మెంట్ చేసుకొని 30 లక్షల రూపాయలు కోర్టులో తనకి ఇవ్వడం జరిగింది. దానికి గాను కోర్టు కూడా నాకు 30 లక్షలు తీసుకున్నావా అంటే తీసుకున్నాను అన్నాడు. ఎకరం 13 గుంటలకు ఓకేనా అప్పచెప్తున్నావు అంటే జడ్జి గారి ముందు 30 లక్షలకు ప్లస్ ఎకరం 13 గుంటలకు అంగీకరించి ఓకే మేడం తనకు జడ్జిమెంట్ కాపీ ఇవ్వచ్చు అంటే ఆ జడ్జి గారు నాకు జడ్జిమెంట్ కాపీ ఇవ్వడం జరిగింది లోక్ అదాలత్లో. అది అయిపోయిన తర్వాత ల్యాండ్ మీదకి పోయిన తర్వాత నేను సర్వే చేయగా ఎకరం 4 గుంటలే తేలింది. ఎకరం 4 గుంటలు తేలిందని ఎర్రగోపి గారిని నేను అడిగితే అది ఆ క్రమంలో అదే టైంన నా పక్కన బీఆర్ఎస్ నాయకులు కార్పొరేటరు మాటేటి నాగేశ్వరరావు కూడా నా పక్కన కొనుగోలు జరిగింది. ఆ క్రమంలో ఎర్రగోపి గారు నాకు ఎకరం 4 గుంటలే వచ్చిందంటే నీ భూమి బీఆర్ఎస్ కార్పొరేటరు మాటేటి నాగేశ్వరరావు కబ్జాలో ఉంది, ఆయన కబ్జా చేశాడు నీ భూమి, ఆ 9 గుంటల భూమి నేను నీకు అప్పచెప్తాను, నాకు ఇంకా 10 లక్షలు ఇవ్వమని నన్ను మళ్ళీ పలుమార్లు పెద్ద మనుషుల ద్వారా బెదిరించడం జరిగింది. అయినా కానీ నేను ఇవ్వలేదు. ఆల్రెడీ నీకు సెటిల్మెంట్ చేసుకున్న లోక్ అదాలత్లో నువ్వు అడిగితే డబ్బులు కూడా ఇచ్చాను, మళ్ళీ ఇప్పుడు నేను 10 లక్షలు నేను ఎక్కడ తీర్చాను, నేను ఇవ్వలేను, నా భూమి నాకు అప్పగించండి అని నేను ప్రాధాయపడినా కూడా పట్టించుకోలేదు. నువ్వు ఏం చేసుకుంటావో చేసుకోపో, ఎక్కడ చెప్పుకుంటావో చెప్పుకోపో అని మళ్ళీ బెదిరించాడు. ఆ క్రమంలో ఒక పెద్ద మనిషి దగ్గరికి వెళ్ళి ఒక బీఆర్ఎస్ పార్టీ నాయకుడు మాటేటి నాగేశ్వరరావుని ఒక పెద్ద మనిషి ద్వారా అడగడం జరిగింది. అంటే అన్న నువ్వు కాబట్టి అడుగుతున్నావు కాబట్టి చెప్తున్నా, ఎవ్వరు గోడ ముట్టుకున్నా నేను తలకాయలు పలగొడతా సావగొడతా అని
బెదిరింపులకు గురి చేశాడు. ఆ మాటలు నా ముందే మాట్లాడడం వల్ల నేను కూడా విన్నాను. ఆ భయానికి నేను ఎవరి జోలికి పోదలుచుకోలేదు. ఎందుకంటే నాకు ఆరోగ్యం బాగాలేదు కాబట్టి ఎవరి జోలికి పోదలుచుకోలేదు. ఈ రోజున తుమ్మల నాగేశ్వర గారు కూడా వినతి పత్రం ఇచ్చుకున్నాను. తను ఖచ్చితంగా నాకు న్యాయం చేస్తానని మాట ఇచ్చాడు. ఈ క్రమంలో నేను సిపి గారికి, కలెక్టర్ గారికి, సిపి గారికి 2 సార్లు, కలెక్టర్ గారికి ఒకసారి వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది. కమిషనర్ గారికి 2 సార్లు ఇస్తాను, 23వ తారీఖు, 29వ తారీఖు. కలెక్టర్ గారికి 29వ తారీఖు ఇచ్చాను. ఇది లోక్ అదాలత్లో నాకు ఇచ్చిన జడ్జిమెంట్ కాపీ. దాని తాలూకు 30 లక్షల రూపాయలు తీసుకున్నట్టు ఎకరం 13 గుంటలకు తను ఒప్పుకొని నాకు అప్పచెప్పిన జడ్జిమెంట్ కాపీ. అయ్యా కలెక్టర్ గారు, సిపి గారు, దయచేసి నాకు తప్పకుండా న్యాయం చేయగలరు. నాలాంటి బాధితులు ఖమ్మం జిల్లాలో ఎంతోమంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా న్యాయం చేయాలని, నాకు న్యాయం చేయాలని. ఇంకో వేడుక ఏంటంటే, వాళ్ళు ఎర్ర గోపి కానీ కుటుంబం నుంచి కానీ, మాటేడి కార్పొరేటర్ మాటేడి నాగేశ్వరరావు ద్వారా కానీ, వాళ్ళ కుటుంబం నుంచి కానీ నాకు ప్రాణహాని ఉంది. నాకు రక్షణ కల్పిస్తూ నాకు రావాల్సిన 9 గుంటల భూమి వాళ్ళ దగ్గర నుంచి నాకు ఇప్పించగలరని అయ్యా కలెక్టర్ గారికి, సిపి గారికి కోరుకుంటున్నాను.